ఎలాంటి భేదాలు లేకుండా పవిత్ర పుణ్యస్నానం ఆచరించడానికి వేల సంఖ్యలో భక్తులు కుంభమేళాకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కుంభమేళాకు వెళ్లారు. భార్య అన్నా లెజనోవా, కొడుకు అఖీరా, డైరెక్టర్ త్రివిక్రమ్తో కలిసి పుణ్యస్నానాన్ని ఆచరించారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ ధరించిన జంధ్యం మీద పడింది. సాధారణంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ధరించే ఈ జంధ్యాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ధరించాడు? జంధ్యాన్ని వీళ్లు మాత్రమే వేసుకోవచ్చా, లేక ఎవరైనా వేసుకోవచ్చా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. అయితే అసలు జంధ్యాన్ని ఎందుకు ధరిస్తారు? లేదా ఏదైనా దీక్షలో భాగంగా ధరించాడా అనే ప్రశ్న అందరికీ వచ్చే ఉంటుంది. దీనికి కారణం మానసికంగానూ శారీరకంగానూ స్వచ్ఛంగా ఉండాలని నమ్మిన వారు ధరిస్తారని తెలిసిన వారు అంటున్నారు. కాబట్టి జంధ్యం ధరించడం వలన మంచి ఫలితాలను పొందుతారని, అన్నింట్లో ముందుంటారని భావిస్తారు. పవన్ కళ్యాణ్ పుట్టుకతోనే కాపుకులానికి చెందిన వ్యక్తి. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలియని విషయం ఏమిటంటే 8 ఏళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ బ్రాహ్మణికాన్ని స్వీకరించారు. పవన్ కళ్యాణ్ కు స్నేహితుడైన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ను స్వయంగా కాశీకి తీసుకెళ్లి అక్కడ ఆయన్ను బ్రాహ్మణుడిగా మార్చారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ జంధ్యాన్ని ధరిస్తున్నాడు. దీన్ని చాలా మంది వ్యతిరేకించవచ్చు. బ్రాహ్మణికం పుట్టుకతో వస్తుంది తప్ప ఎవరు పడితే వారు స్వీకరించడం కుదరదని. కానీ మనుధర్మ శాస్త్రం ప్రకారం బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అని 4 రకాలుగా విభజించారు. ఆ తర్వాత పంచములు కూడా తోడయ్యారు. మనిషి పుట్టుక ఆధారంగా 4 విధాలుగా విభజించినప్పుడు కులం, గోత్రం మార్చుకోవచ్చా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే పుట్టుకతోనే ఎవ్వరూ బ్రాహ్మణులెవరు. వారు చేసే పనులు, పూజలు, జీవించే విధానాన్ని బట్టి వాళ్లు బ్రాహ్మణులుగా గుర్తించబడతారని వేదాల్లో ఉంది. శూద్రులుగా, క్షత్రియులుగా పుట్టిన వాళ్లు కూడా భిన్నమైన జీవితాన్ని గడుపుతూ బ్రాహ్మణులుగా జీవించే వాళ్లున్నారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ బ్రాహ్మణికాన్ని స్వీకరించారు. పవన్ కళ్యాణ్ బ్రాహ్మణికాన్ని స్వీకరించడానికి అసలు కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ కు బ్రాహ్మణికం అవసరాన్ని చెప్పి అతన్ని మార్పించింది కూడా త్రివిక్రమే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ ను మార్చుకున్నారు. నాన్ వెజ్ పూర్తిగా మానేశాడు. ప్రతిరోజు పూజలు చేస్తాడు. వారాహి మాతను ఎక్కువగా పూజిస్తాడు. కార్తీక మాసంలో ఒంటిపూట భోజనం చేయటం లాంటివి అలవాటు చేసుకున్నాడు. అంతేకాదు చతుర్మాస దీక్ష కూడా చేస్తాడు. గత 8 ఏళ్లుగా పూర్తిగా బ్రాహ్మణులు అనుసరించేవి అన్నీ చేస్తున్నాడు మన పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగానే ఆయన జంధ్యాన్ని ధరిస్తారు. ఈ విషయం కేవలం కొంతమంది సన్నిహితులకు మాత్రమే తెలుసు. ప్రతిరోజు సంధ్యావందనం చేయకపోయినా మిగిలిన పూజా కార్యక్రమాలు అన్నీ చేస్తాడు. పుట్టుకతో బ్రాహ్మణులు కాకపోయినా వారి వారి జీవించే విధానం, విధుల నిర్వహణతో బ్రాహ్మణులుగా గుర్తించబడతారు అనే సిద్ధాంతాన్ని నిరూపించి చూపాడు పవన్. ఏ మాట కామాటే కానీ నిజంగానే పవన్ ఒక ట్రెండ్ సెట్టర్ అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఆచరించి చూపారు. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఇది పవన్ కళ్యాణ్ జంధ్యం వెనుకున్న అసలు సీక్రెట్. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఫిల్మ్ అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు PM Talkies.